హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో సక్సెస్ అయిన స్టూడెంట్స్కి, అదేవిధంగా ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్కి, అంతేకాకుండా ప్రతి ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే వీడియో ఇది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ విసెస్ అండర్ గ్రాడ్యుయేట్ అని ఎందుకు పెట్టాను ఈ టైటిల్ అంటే, చాలామంది ఇప్పుడైతే రీసెంట్గా మనకి ఎన్టీపీసీ సడన్ షాక్గా ఈవినింగ్ రైల్వే బోర్డు ఏం చేసిందంటే రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, దాని గురించే మాట్లాడుతున్నా. ప్రతి స్టూడెంట్ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ డి స్టూడెంట్స్ అయినా, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు, రైల్వే జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మా చివరి వరకు చూడండి. సో ఏ పాయింట్స్ మీద మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. సో ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. ఫెయిల్యూర్ స్టూడెంట్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్, ఈ ఫెయిల్యూర్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ ఫైనల్ ఛాన్స్ ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయలేరా? ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? సక్సెస్ అయిన స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు. ఈ పాయింట్స్ మీద నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా ఏం చేయాల, వీటిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను చూడండి. సో రీసెంట్గా మనకి ఏం జరిగింది, సడన్ షాక్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ అయితే వదిలేశాడు విత్ హై కట్ ఆఫ్. లో కట్ ఆఫ్ కాదు, హై కట్ ఆఫ్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని జోన్స్ నేను మ్యాక్సిమం చెక్ చేశాను. 79 నుంచి 63 ఈ మిడిల్లోనే ఉంది కట్ ఆఫ్ మొత్తం. ఆల్మోస్ట్ ఆల్ ఇదే కట్ ఆఫ్ నేను ఇంతకుముందు ఎక్కడ చెప్పానంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్ చెప్పేటప్పుడు చెప్పాను. సేమ్ టెక్నీషియను కట్ ఆఫ్ తీయబోతున్నాడా, ఈ రేంజ్లోనే ఉండొచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను చూడండి. టెక్నీషియన్ విసెస్ ఎన్టీపీసీ కట్ ఆఫ్ అని నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందే. మీరు ఇంతకు రియాలిటీలో ఉన్నారా? ప్రతి ఒక్కరు ప్రతి యూట్యూబ్ ఛానల్లో నీకు 50 వస్తే జాబ్ వచ్చేస్తుంది, 60 వచ్చేస్తే నువ్వు క్లియర్ అవుతాయి, నెక్స్ట్ 55 వస్తే క్లియర్ అవుతాయి అనే యూట్యూబ్ ఛానల్ చాలా మీకు ఈ కట్ ఆఫ్ల పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు కూడా చూస్తే ఈసారి అందరు షాకింగ్లోనే ఉన్నారనమాట. సో నేను ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ గురించి ఒకసారి మాట్లాడతాను చూడండి. ఈ ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ రీజన్స్ ఏంది? ఫస్ట్ అసలు ఈ ఫెయిల్యూర్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ ఫెయిల్యూర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఉన్నారంటే అది మీరే. అది మీ ఫెయిల్యూర్స్కి, మీ సక్సెస్కి మీరే ఆన్సర్, మీరే క్వశ్చన్. ఇక్కడ మీరు క్వశ్చన్ వేసుకోండి, మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుంది, మీ మైండ్లో నుంచి వచ్చేస్తుంది. మీరు ఏం చేశారు ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ తర్వాత ఏం చేశారు అనేది ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయింటారు కట్ ఆఫ్లు చూసిన తర్వాత. డిప్రెషన్లోకి వెళ్ళిండే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ డిప్రెషన్ వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైంటారు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళింటారమ్మా. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అసలు ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోండి, మీకు అర్థం కాదు ఇది. ఇది ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది, ఆ బాధ అర్థమవుతుంది. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఇంకొకటి, ఫెయిల్యూర్స్ మీరే కారణం అంటున్నాను కదా, అంటే నేను మిమ్మల్ని ఇక్కడ విమర్శించట్లేదు, కానీ సింపుల్గా ఒక 5 టాపిక్స్ చెప్తాను చూడండి. ప్రిపరేషన్లో లోపమైనా ఉండాలి, లేదా సెకండ్ పాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా ఉండాలి, థర్డ్ వన్ మనీ ప్రాబ్లం అయినా ఉండాలి, ఫోర్త్ వన్ ఎగ్జామ్ అయినా సరిగ్గా రాయకపోయిండాల, లేదా సరిగ్గా ప్రాక్టీస్ అయినా చేయకపోయిండాల. ఇన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి, చాలామంది దగ్గరలో వచ్చి పోయింటారు, అది ఆన్సర్కి వస్తుంది. ఆన్సర్కి వచ్చిన తర్వాత కూడా
చాలామంది మార్క్స్ చూసుకోండి. ఫస్ట్ మార్క్స్ చూసిన తర్వాత ఎన్ని మార్క్స్‌తో పోయింది, డిస్‌క్వాలిఫై అయ్యాం అనేది ఒక కామెంట్ చేయండి నాకు. ఓకే. సో, ఇక్కడ ఫెయిల్యూర్‌కి రీజన్స్ అయితే మీరు కంపల్సరీ నేనైతే ఏం చెప్తానంటే, నెక్స్ట్ టైము ఇలాంటివి రిపిటేషన్ కాకోకుండా చెప్తున్నా కదా! నెక్స్ట్ టైము ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరేం చేస్తారో, ఏ విధంగా నెక్స్ట్ టైం అన్నా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి. ఇంకా మీరైతే డిప్రెషన్‌లోకి అయితే పోవద్దండి. డిప్రెషన్‌లోకి వెళ్ళినారనుకోండి ఏమవుతుందంటే, మనం కోల్పోతాం. నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నా. ఏదైనా కొంతసేపు అయితే అంటే చాలా బాధ ఉంటుంది. ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బాధ ఉంటుందండి. 1 మంత్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కాదు కానీ, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి, డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళకైతే చాలా పెయిన్ ఉంటుంది. ఇంకా దరిద్రం ఏందైనా ఉందంటే అది 0.5, 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్స్ లోపల వెళ్ళిపోయింటారు. ఆన్సర్ కీలో వస్తుందిలేండి, మీరు ఎక్కడ పోయింటారు ఇంకా బాధ అవుతుంది అది చూసిన తర్వాత. కొద్ది కష్టపడింటే బాగుండు, ఇంకొద్ది కష్టపడింటే బాగుండు అనే ఫీలింగ్లో కూడా వచ్చింటారు మీరు ఖచ్చితంగా. ఇది నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నాకు తెలుసు, పక్కన చూస్తుంటా నా ఫ్రెండ్స్ని. ఇంతకుముందు నేను పడ్డా ఇలాంటి బాధలు. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు ఇవి. నేను ఏది పడితే అది మాట్లాడనండి, ఏదైనా రియాలిటీ ఉంటేనే మాట్లాడతా. సో మీరు డిప్రెషన్లోకి అయితే బయటకు వచ్చేసేయండి. నాకు తెలిసి ఒక 1 వీక్ టైం తీసుకొని, లేదా 1 వీక్ అన్నా తీసుకోండి, లేదా రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా ఈ మిస్టేక్స్ రాకుండా మీకు మీరు రెక్టిఫై చేసుకోండి. ఇంతకుమించి నేను మిమ్మల్ని విమర్శించడానికైతే ఈ వీడియో కాదు ఇది. ఆల్రెడీ అయిపోయినాయి, ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, వెళ్ళి చూడండి కావాలంటే. ఓకే. నేను ఇచ్చే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మీ ఫ్రెండ్గా ఒక సజెషన్ అనుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్, ఫైనల్ ఛాన్స్ ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్తాం ఫైనల్ ఛాన్స్ ఉండే వాళ్ళ సిచ్యువేషన్? అది ఇంకా ఎలా అని, దీనికైతే ఇన్ఫినైట్ అనమాట. ఆన్సర్ రాదు ఫైనల్ వాళ్ళ సిచ్యువేషన్. ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే, ఇంక ఏదో ఒక వర్క్ చూసుకోవాలా ఫైనల్. లేదా గ్రూప్ డి ఛాన్స్ ఉంటే గ్రూప్ డి ఛాన్స్ అన్నా ఈసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ ఛాన్స్ ఉంటే. ఛాన్స్ లేకుంటే మాత్రం నిజం చెప్తున్నా, ఇదే ముసుగులో అయితే ఉండొద్దండి. ఈ డిప్రెషన్లో కూడా నుంచి బయటకు వచ్చేసి, నాకు తెలిసి మీకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ స్కిల్ పైన మీరు నడచండి. దీన్నే లైఫ్ అనుకొని అయితే ఉండొద్దండి. ఏది ఛాన్స్ అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అంతకుమించి ఇంకా ఇది కూడా సజెషనే అనుకోండి. అర్థమైనట్లుంది. ఓకే. ఫైనల్ ఛాన్స్ ఉండే వాళ్ళ సిచ్యువేషన్, ఇంకొక ఛాన్స్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇప్పుడు ఏఎస్ఎం కూడా, ఇప్పుడు కేటగిరీ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే ఏది ఇప్పుడు, సార్ అన్ని పోస్టులే కొట్టలేము, ఇన్ని పోస్టులు ఏం చేస్తామంటే, నేను ఎలా చెప్తానంటే, సెక్షన్ ఆఫీసర్ అనేది పడింది ఇప్పుడు రీసెంట్గా, డిగ్రీ బేస్ పైన ఉంది. అట్లీస్ట్ అది చేసే ప్రిపరేషన్లో అయినా ఉండండి. ప్రిపరేషన్ ఫుల్గా ఆపేసేయకోకుండా ఛాన్స్ ఉంటే అప్లై చేయండి. అది కూడా, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అట్లీస్ట్ ట్రై చేయండి. అంటే అట్లీస్ట్ ప్రిపరేషన్ అయినా ఉంటుంది. సార్ పోస్టులే తక్కువ, ఏం ప్రిపేర్ అవుతావు సార్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇన్ని పోస్టుల్లోనే మనం ట్రై చేసినా క్వాలిఫై కనుక దాంట్లో ఏమవుతాం అనే మాటలు కూడా వస్తాయన్నమాట. నేను ఏం చెప్తానంటే, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ ఉండడం కోసమే ఇది చెప్తున్నాను అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. నెక్స్ట్, మిడిల్ క్లాస్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా పాపం, ఇది ప్రతి మిడిల్ క్లాస్ డ్రీమ్ అనమాట, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలని. ఖచ్చితంగా చేయాలని చాలామంది కష్టపడి ముందే చెప్తున్నాను చూడు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి కోచింగ్ సెంటర్లో కూడా ఉంటారు. వీళ్ళ పేరెంట్స్ కూడా అమౌంట్ పంపిస్తూ ఉంటారు ప్రతి మంత్. కొన్ని ఏళ్ళు కూడా ఉంటారు వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేనైతే ఈ ఫోబియాలోంచి లాస్ట్ ఛాన్స్ అయినా కానీ మిడిల్లోగా ఉండే వాళ్ళైనా, నేను అందరికీ చెప్పేది ఏముందంటే, అంటే ఫైనల్లో ఉండే వాళ్ళకి, ఇప్పుడు జాయిన్ అవ్వడం కాదు, అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకుండా ఉండాలని నేను చెప్తున్నా.
నేను ఇంకా ఏం చెప్తానంటే నిజం చెప్తున్నా, మీ ఫ్యామిలీని కష్టపెట్టకుండా అట్లీస్ట్ స్మాల్ వర్క్ చేస్తూ ఏజ్ అయిన వాళ్ళకి, ఏజ్ కాని వాళ్ళ గురించి కాదు, ఫైనల్ అనే వాళ్ళకి మీ ఫ్యామిలీని పైన డిపెండ్ కాకోకుండా మీరంతా మీతో ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్కిల్ పైన డిపెండ్ అయ్యి 2 బ్యాలెన్స్ చేసుకుంటా, అటు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వకుంటా, ఇటు మన వర్క్ చేసుకుంటా, ఫ్యామిలీని కొద్దిగా హ్యాపీగా ఉంచుకొని మీరు చేస్తే బాగుంటుందని ఇదొక నా సజెషన్ అంతే. ఓన్లీ సజెషన్ మాత్రమే, ఆర్డర్ అయితే కాదు. మన ఏజ్ వచ్చినాక మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ పైన ఖచ్చితంగా ఉంటుంది. మన ఫ్యామిలీ తర్వాతే నేను ఎవరైనా అని చెప్తాను. ఈవెన్ ఫ్రెండ్ అయినా చెప్తున్నాను చూడండి. ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా కానీ ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు ఎట్లా యూజ్ అంతలోనే నీతో ఏదైనా వర్క్ ఉంటేనే లాంటే లేదు. ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. 100లో ఒక 10% మాత్రమే నీ నుంచి ఏమీ ఆశించని ఫ్రెండ్ అయితే వాడు ఉంటాడు. వాడినైతే వదులుకోవద్దండి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, నేను ఇచ్చే ఒక సజెషన్ మాత్రం ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి. క్రాక్ చేయమంటే చేయండి, బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి, అంతే. నెక్స్ట్ అదే ఫ్యామిలీ సిచ్యువేషన్ చెప్పాను కదా, డిపెండ్ అయితే ఇంకా ఇకపై అవ్వద్దని చెప్తాను నేను. సక్సెస్ అయిన స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు అనేది ఎందుకు పెట్టానంటే, నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను మీకు. ఇంతకుముందు వీడియో ఏం చెప్పానంటే, మినిమం మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఒక 10 to 15 డేస్ లోపల ఎగ్జామ్ ఉంటుందంటే మీ అదృష్టం బాగుంది. 20 డేస్, అక్టోబర్ 13th ఎగ్జామ్ పెట్టేశాడు. చూసుకోండి ఎన్ని డేస్ ఉందో ఒకసారి కౌంట్ చేసుకోండి మీరు. ఎగ్జాక్ట్ 13th తీసేయండి, ఈరోజు తీసేయండి, ఇంకెన్ని రోజులు ఉంటాయి కామెంట్ చేయండి. అదేవిధంగా సక్సెస్ అయింటారు కదా చాలామంది, సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీ జర్నీ మీరు 100% ఎఫర్ట్ పెట్టింటారు, అందుకే సక్సెస్ అయ్యారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ 1% ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ చాలామందికి. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చెప్తానంటే కామెంట్ చేయండి, వచ్చి ఒకసారి మీ సక్సెస్ స్టోరీ రాయండి. ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అయ్యారు మాత్రమే, జాబ్ కొట్టినట్టు కాదు. ఇంకా ఇక్కడ నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరు జాబ్ రావాలని కోరుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కూడా మీరు కామెంట్ చేయండి. మీలో ఆనందపడేవాడిని నేను ఒకడిని. మీ పక్కన ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ తర్వాత ఆనందించేది ఎవడైనా ఉన్నాడంటే అది నేను కూడా ఆనందిస్తా. మన సబ్స్క్రైబరు క్వాలిఫై అయ్యాడు, ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టారు, ఎన్ని కామెంట్స్ వస్తాయో చూస్తాను నేను. చాలామంది నా కట్ ఆఫ్ల వీడియోస్ అయితే చూసారు, ఏది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్లో. వాళ్ళకే చెప్తున్నా నేను, చూడని వాళ్ళ గురించి కాదు, చూసిన వాళ్ళ గురించి. వచ్చి ఒక కామెంట్ చేయండి, సార్ నేను క్వాలిఫై అయ్యాను సార్ అని. సింపుల్, దాంట్లో అంతకు మించి ఏం లేదు. దీంట్లో ఏం స్వార్థం లేదు, ఏ స్వార్థం లేదు. ఇంకా ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్కి అయితే నిజం చెప్తున్నా, నెక్స్ట్ టైం అయితే ఇదే సిచ్యువేషన్స్ అయితే రిపిటేషన్ చేసుకోవద్దన్నమా. అస్సలు రిపిటేషన్ చేయకోకుండా నిజంగా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతా. కట్ ఆఫ్లు ఇకపై వీడియోస్ అయితే చూడొద్దండి. ఈవెన్ నా వీడియోస్ కూడా చూడొద్దని ఒక వీడియో చెప్పాను చూడండి, వెళ్ళి కావాలంటే చూడండి. నా వీడియోస్ కూడా చూడొద్దని చెప్తా నేను మీకు తెలుసో ఎన్నిసార్లు మొత్తుకుంటానో. ఇప్పుడు నేనెవరో దేవుని కాదండి, పక్కన ఎవడో యూట్యూబ్ ఛానల్ దేవుడు కాదు, అస్సలు అవసరం లేదు. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నీకు కట్ ఆఫ్లు చూసే అవసరం కూడా లేదు. నిజంగా చెప్తా. చాలామంది 55 వస్తే వస్తుందా, 45 వస్తే వస్తుందా అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. చూడన్న వాళ్ళకి అవసరం లేదు, చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో తగులుతుంది. అంత అవసరం లేదని నేను చెప్తా. మీరు ఏదైనా సోషల్ మీడియా వాడాలంటే అది మీకు యూస్ కావాలా. ఈవెన్ జీకే అయినా, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అయినా, రీజనింగ్ అయినా, ఏదైనా కానీ సోషల్ మీడియా అట్లీస్ట్ మీకు యూజ్ అయ్యేది ఉండల్లా. ఇలాంటి అవసరం లేని వీడియోస్ చాలా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది. నిజంగా నేను రియాలిటీగా మాట్లాడా. చాలా నా వీడియోలో మ్యాక్సిమం రియాలిటీనే మాట్లాడతాను, ఏది పడితే అది మాట్లాడను నేను.
మీకి అది ఇప్పుడుండే లోకం ఎలా ఉందంటే నిజాలు చెప్తే ఎవరు ఒప్పుకోరనమాట అది. అస్సలు ఒప్పుకోరు. నిజాలు ఏదని చెప్తాను కదా, ఒప్పుకోరు అది. నువ్వు ఎట్లా చెప్తావు? బ్యాడ్ కామెంట్స్ వచ్చి నన్ను బ్యాడ్ కామెంట్స్ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఒకడైతే ఇంకా వాడైతే వాళ్ళ పేరెంట్స్ ఎలాగన్నారో కూడా తెలియదు నాకు. అలాంటి వెధవలను చూస్తున్నా కామెంట్స్లో. మినిమం సంస్కారం కూడా లేదు వాళ్ళకి. అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకండి అవసరం లేని వీడియోస్ చూడడము? మీకు అవసరమయ్యే వీడియోస్ చూడండి. సార్ నాకు ఈ సిరీస్ స్టార్ట్ చేయమని చెప్పండి, ఎందుకు చేయను నేను? సోషల్ మీడియా అనేది మీకు అనుగుణంగా యూజ్ చేసుకునే వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేయడంలో చెప్తాను చూడండి. నార్త్ సైడ్ వాళ్ళు చూడండి, ఖచ్చితంగా క్లాసెస్ చూస్తారు వాళ్ళు, ఖచ్చితంగా చూసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు అలా లేదండి. మీరు కావాలంటే నేనే ఎగ్జాంపుల్. నేనైతే కట్ ఆఫ్ వీడియోలు చేయకూడదు అనుకున్నాను, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు అదే కదా కావాల్సింది, మీకు కట్ ఆఫ్ వీడియోలనే కదా. అట్లీస్ట్ ఈ 100 మంది చూసిన వీడియోల్లో రియాలిటీగా చెప్తే ఓ 10 మంది మారుతారనే ఉద్దేశం అంతే నాది. నేనేం రైల్వే బోర్డు వాడినే, నేనే చెప్తా చూడండి, రైల్వే బోర్డు అని కాదు కదా. అందుకే మీరు నిజం చెప్తున్నా, కట్ ఆఫ్ వీడియోస్ అయితే ఇకపై ఆపేసేయండి. సబ్జెక్ట్ ఉండే వీడియోస్ చూడండి. ఇది ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్కి నాకు ఒక రిక్వెస్ట్, ఇది అంతే. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. నెక్స్ట్ టైం ఇది రిపిటేషన్ చేయకుండా. అట్లీస్ట్ ఇప్పుడు గ్రూప్ డి ఛాన్స్ ఉండదు, ప్రతి ఒక్కరు గ్రూప్ డి అప్లై చేస్తుంటారు. గ్రూప్ డి మీద అట్లీస్ట్ మీరు బయటకు వచ్చేసి ఈ డిప్రెషన్లోంచి ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తున్నాను చూడండి. ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. ఆడ ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా నువ్వు డైలీ ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ ట్రై చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎగ్జామ్స్ వచ్చినాక చదవడం అనేది అది ఇంపాసిబుల్ అండి. టక్కన గ్రూప్ డి కేసు అయిపోయింది అనుకో, వెంటనే ఎగ్జామ్ పెడితే ఏం చేస్తారు మీరే చెప్పండి. ఇప్పుడే చూడండి, నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను, వెళ్ళి చూసుకొని ప్రూఫ్ ఉంటుంది, ఊరికే ఇది మాట్లాడను. ఎన్టీపీసీ రిజల్ట్స్కి ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పిన ఒక 10 to 15 డేస్. అంటే ఇప్పుడు చూడండి, చదవని వాళ్ళ పరిస్థితి ఏమి ఇప్పుడు? ఈ 10 to 15 డేస్ లోపల నువ్వు మొత్తం సిలబస్ చదివేద్దామనే ఎట్లా అవుతుంది? ఏ రకంగా అవుతుంది? అస్సలు కాదు ఇట్లా. డైలీ చదివి డైలీ ఎవడైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తాడో వానికే ఛాన్సెస్ వస్తాయి ఎక్కువ. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండేవాడే జాబ్ కొడతాడు ఫైనల్గా. అది అప్పుడప్పుడు జాబ్ వచ్చేది, అదైతే ఎవరైనా చెప్పిన అబద్ధం. అది అర్థమైనట్టుంది. ఇప్పుడు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్ మీకు చెప్తున్నాను చూడు, ఫైనల్గా ఈ వీడియో చూసే వాళ్ళు చెప్తున్నా 75+ కూడా పోతుందేమో. ఇవి కట్ ఆఫ్లు చూసి నేనే షాక్లో ఉన్నా. నేను నా వీడియోలో 69 దగ్గర చెప్పాను అందరికీ. అంటే 69 వితౌట్ నార్మలైజేషన్. ఇంకా ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంత అవుతుందో తెలియదు, కానీ 75+ to 85 పోతుందేమో అని నేను నా ఎక్స్పెక్టెడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం అయినా ప్రిపరేషన్ చేయండి, సిన్సియర్గా చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, మీరు కన్సిస్టెంట్గా ఉండాలని కోరుకుంటున్నా. బ్యాడ్ కామెంట్స్ చేసే మన మేధావులకి నమస్కారాలు, వాళ్ళకి ఫస్ట్. అట్లాంటి వాళ్ళు ఉండే మేడమ్స్ కాదులేండి, మ్యాక్సిమం మన అన్నోళ్ళే. ఆ అన్నోళ్ళు ఎవరో నాకైతే తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారో నాకైతే తెలియదు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి. నీకు వీడియో నచ్చలేదా, స్కిప్ చేసి వెళ్ళిపో అంతే. సింపుల్ చేస్తే ఏమవుతుంది, బ్లాక్ చేసి వెళ్ళిపోతా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.